హైదరాబాద్లో హనుమాన్ జయంతి శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. గౌలీగూడ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు విజయోత్సవ ర్యాలీ కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ జరిగే రూట్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో హనుమాన్ జయంతి శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. గౌలీగూడ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు విజయోత్సవ ర్యాలీ కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ జరిగే రూట్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో హనుమాన్ జయంతి శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. 11 గంటల ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర గౌలీగూడ హనుమాన్ టెంపుల్ నుండి ప్రారంభం కానుంది. అనంతరం తాడ్బండ్ వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. అయితే 11 గంటలకు మొదలైనటువంటి శోభాయాత్ర రాత్రి 10 గంటల వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే శోభాయాత్ర కోసం నిర్వాహకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. మనం ప్రస్తుతం గౌలీగూడలోని హనుమాన్ దేవాలయం వద్ద ఉన్నాము. 8:30 గంటలకు దేవాలయం లోపల యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం ముగిసిన తర్వాతే శోభాయాత్ర ఇక్కడ నుంచి కన్నుల పండుగగా కొనసాగేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే భక్తుల తాకిడి కూడా మొదలైంది. ఇంకా భక్తులు కూడా హనుమాన్ దేవాలయానికి వచ్చి దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా రద్దీ కూడా మరి కాసేపట్లో పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రధానంగా ఈ శోభాయాత్రను కన్నుల పండుగ నిర్వహించడానికి నిర్వాహకులు ఎంత ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా ఎలాంటి శాంతి భద్రతల విధానం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ శోభాయాత్ర కొనసాగడానికి ఇటు పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. సుమారుగా 20,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసి శోభాయాత్ర సవ్యంగా కొనసాగే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి ఆలయం ముందు పరిసరాలు ఒకసారి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆలయం లోపలికి ఇంకా ఆలయానికి ప్రముఖులు కూడా వచ్చి దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇదే నేపథ్యంలో వారి రక్షణ నిమిత్తం ముందుగా తనిఖీలు చేసి లోపలికి పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేసి ప్రధానంగా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇక ఇక్కడ నుంచి 11 గంటల ప్రాంతంలో భారీ వాహనాల్లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సుమారుగా 42 చోట్ల నుంచి ర్యాలీని వచ్చి ఒక చోటుగా చేరేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక తాడ్బండ్ నుంచి ఇక గౌలీగూడ నుంచే కాకుండా కర్మన్ ఘాట్ నుంచి కూడా శోభాయాత్ర ఇటు కేటీ మీదుగా తాడ్బండ్ దేవాలయం కూడా చేరుకునేటటువంటి విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక ఇదే కాకుండా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా తీసుకుని అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పోలీసులు చేశారు. ఎందుకంటే శోభాయాత్ర 12 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరుగుతుంది. ఎక్కడ కూడా శోభాయాత్ర నిర్విఘ్నంగా ఆటంకాలు లేకుండా కొనసాగడానికి వీలుగా ట్రాఫిక్ సిబ్బంది నుంచి కూడా మార్గాలను ఏర్పాటు చేశారు. ఇంకా శోభాయాత్ర ఏదైతే ఉన్నామో అక్కడ మిగతా ఏ వాహనం రాకుండా ఉండేది కూడా బ్యారికేడ్లు భారీ టక్కర్ వాహనాలు శోభాయాత్ర కాబట్టి ఆ టక్కర్ వాహనాలు అక్కడ కూడా మన ఏర్పాటు కొన్ని వాహనాలు బ్రేక్డౌన్ అయిపోయి శోభాయాత్ర ఆలస్యమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఈసారి మెకానికల్ అందుబాటులో ఉంచారు, ట్రైన్లను కూడా అందుబాటులో ఉంచి ఇంకా వాహనాలను అప్పటికప్పుడు తప్పక రక్షించే విధంగా